లక్కీ దొంగ. ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు రావద్దని? అలా దొంగ చాటక చూడకూడదు బంగారం. మర్యాదగా బయటికెళ్ళు. వెళ్ళు వెళ్ళు. నీ పిచ్చి నీ ఎర్రి. మాట్లాడకుండా అలుగుతాడు, కానీ చిలిపి పనులు మాత్రం మాట్లాడే. ఏయ్ దొంగ, నిన్ను బయటకు వెళ్ళమంటే లోపటే దాక్కుని చూస్తున్నావా? నేనా? నువ్వు మారవి. సర్లే పద. ఈ రోజుతో మనమంతా కింగులు అయిపోయావురా. హ్యాపీ హ్యాపీ. ఇంకేం కాదు, ముందు మనం ఇక్కడ నుంచి బయటపడాలి, లేకపోతే చుక్కలు అవపడతాయి. చేతికి డబ్బు దొరికిన తర్వాత కూడా ఇంకా ఇంటికి భయపడతారు. ఎవడైనా వస్తే నా కుంభకర్ణుడి బాడీతో గుద్దు గుద్ది చంపేస్తా. అప్పుడు ఎవరు ఎత్తుకెళ్ళినప్పుడు నీ కుంభకర్ణుడు ఏం చేశాడ్రా? మనుషుల్ని అయితే చంపగలం, దెయ్యాన్ని ఎలారా చంపేది? ఒరే మీకు దండం పెడతా, దాని పేరు ఎత్తుకండ్రా. దాని గురించి అయితే ఇక్కడ చెడ్డీలు చచ్చిపోతున్నాయిరా. ప్లీజ్ రా బాబు. నీ అబ్బా నీగోలేంటి రే, నీకు దండం పెడతా. టైం కాని టైంలో అర్థం కాని మాటతో చంపుతున్నావంట్రా. రే ఏంట్రా వాడు బాధ? రే వాడు కూడా నీలాగే ఆ దయ్యాన్నంట. సరే రే, నీ కిందికి వెళ్తాను, మీరు ఇలా కాంపిచాసిని తీసుకురంటరా. పిశాచా? అదేరా, మళ్ళీ కొద్ది కదా తీసుకురండి. వామ్మో, ఆ బుడ్డది ఎక్కడుందో త్వరగా వెళ్ళిపోవాలి. దొంగ, నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా? నో ఛాన్స్. ఈ రోజు నాతో పాటు నువ్వు కూడా ఉండాల్సిందే. ఏం పిల్లుడా, తప్పించుకొని పోదాం అనుకుంటున్నావా? దాంతో డిస్కషన్ ఏంట్రా? మల్లిక వద్దే, నా మాట ఎవరితోను? పొద్దుట్ నుంచి దీని ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. మల్లిక నేను చెప్పేది వద్దే, అసలు వదిలే. కాల్చి పడేస్తా. మల్లిక వద్దే, వద్దే నేను చెప్పేది. ఇక్కడ ఎవరు ఉన్నారు చెప్పండి. డబ్బే డబ్బు, లైఫ్ అంతా డబ్బు. డబ్బే డబ్బు, లైఫ్ అంతా డబ్బే. ఎవరు మీరు? మీకేం కావాలి? మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు చెప్పండి.